అందరికీ నమస్కారం. మీ రుచిక ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, రుచిగా ఉండే గుమ్మడికాయ పులుసు తయారు చేసుకుందాం. ఇది ఇంటి స్టైల్‌లో తియ్యగా, పుల్లగా ఉండే పులుసు. వేడి అన్నంలోకి చాలా బాగా ఉంటుంది. ముందుగా గుమ్మడికాయ పులుసుకు కావాల్సినవి ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసంలో 4, 5 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం వేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. అదే జార్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అదే జార్లో కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. 4, 5 రెబ్బలు వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే జార్లో ఒక ఉల్లిపాయ కూడా తీసుకుని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టించాలి. ఇప్పుడు ఆ పులుసులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ మరుగుతున్న పులుసులో బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా మెంతులు కూడా వేయాలి. మెంతులు, వెల్లుల్లి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అదే తాలింపులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దాంట్లో వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మరుగుతున్న రసంలో వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ పులుసు వేడివేడి అన్నంలోకి పప్పు లేదా వేపుడుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రుచిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.